మనతో పాటు కాంగ్రెస్ లీడర్ రామిల రాధిక ఉన్నారు. ఆమెకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మాదిగలకు టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీకు గతంలో మీరు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు, ప్లస్ ఎంపీ టికెట్ కూడా ఆశించారు. ఏం చెప్తారు? మేము ఎమ్మెల్యే టికెట్ ఆశించిన విషయం వాస్తవము. కాంగ్రెస్ పార్టీకి అక్కడ పునాదులు లేని టైంలో, బల్కాసుమందే మొత్తం హవా నడుస్తున్న టైంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఒక 58 గ్రామాల్లో పల్లె నిద్రలు చేసి బెల్ట్ షాపులు పగలగొట్టి జైలుకు కూడా పోయి మేము ఈరోజు పోరాటం చేశాము. కానీ ఈరోజు ఒక బిజినెస్, ఒక కార్పొరేట్ పాలిటిక్స్లో చేస్తూ కార్పొరేట్ పాలిటిక్స్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేసే విధానంగా ఏ పార్టీ ఎక్కడ ఏ పార్టీలో లాభం ఉంటుందో అన్నట్టు ఒక పిల్లి కదా మారుతుంది కదా 7 ఇల్లులకి, ఆ టైప్లో ఎక్కడ లాభం ఉంటే అక్కడ పార్టీలు మారి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇచ్చారు. కానీ ఇది మన పార్టీకి అస్తిత్వాన్ని, మనకు పార్టీకి ఉన్న ఏదైతే సిద్ధాంతాలని ఈరోజు వ్యతిరేకంగా ఈరోజు చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కానీ పెద్దపల్లి పార్లమెంట్లో కానీ జరుగుతుంది. ఏ విధమైన రాజకీయ అనుభవం లేని పర్సన్, ఏ విధమైన ఒక వాక్చాతుర్యం లేని పర్సన్ ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఈరోజు ప్రతిపాదించడము. 7 కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేల బలంతో ఈరోజు గెలుస్తామన్న ఒక స్వార్థ బుద్ధితోనే ఈరోజు కోట్లు పోసి కొనుక్కున్నారు తప్పితే అది వాస్తవంగా స్వశక్తితో గెలిచే సీట్ అయితే మాత్రం అది 100% కాదండి. అక్కడ ఆల్రెడీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల మద్దతు ఉంది. ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. ఆల్రెడీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామండి. ఈరోజు మేము కూడా పార్టీకి పనిచేయడానికి ఇది చేస్తున్నాం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తిరిగిన వాడల్లో ప్రచారానికి నేను తిరగలేని పరిస్థితి. ఎందుకు అనంటే కేవలం నేను టికెట్ ఆశించడమే నా తప్పు. అంటే నేను టికెట్ ఆశించకుండా ఈరోజు మేము కొనుక్కుంటాము, మీరు వదిలేయండి, మీరు ఎవరు అడగకండి అనంటే, మా కళ్ళ ముందు మీరు బిర్యానీ తింటాము, పచ్చల మెతుకు కూడా మాకు పెట్టము అనంటే ఈరోజు ఇది కరెక్ట్ పరిస్థితి. మేము రేవంత్ అన్న మీద ఎంతో నమ్మకంతో ఈరోజు పార్టీలోకి వచ్చాము, ఎంతో కష్టపడి పనిచేసాము. ఈరోజు రేవంత్ అన్న కనీసం మా క్యాస్ట్కి ఈరోజు నిలబడి న్యాయం చేసుంటే కనుక 100% నిజంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మాదిగలను ఓట్లు వేయొద్దు అని అంటున్నారు. మీరు నిజంగా ఆయన మాటే నెగ్గేటట్టు అయితే మరి మేము ఎందుకున్నాం ఈరోజు పార్టీలో? మేము కూడా అదే క్యాస్ట్లో పుట్టిన వాళ్ళం కదా. అంటే ఆయన మాట ప్రభావం లేదు. ఇంకా కాంగ్రెస్ని అభిమానించే మాదిగలు ఉన్నారు. వాళ్ళని కాపాడుకుంటే కాంగ్రెస్కే లాభం తప్పితే ఎవరికి స్వలాభాలు కాదు. మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ కనీసం క్యాస్ట్లో ఒకరికి కూడా ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఆశించారు. దీనికి సంబంధించి మీకు టికెట్ రాలేదు. అధిష్టానం దగ్గర నుంచి మీకేమన్నా బుజ్జగింపు చర్యలు ఏమన్నా చేపట్టిరా, లేకపోతే టికెట్ పొందిన వివేక్ వాళ్ళు కూడా మీతో ఏమైనా మాట్లాడిరా? వాళ్ళతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారా ఎంపీ ఎలక్షన్లో? ఇప్పుడు కలిసి పనిచేసే పరిస్థితి లేదండి. అక్కడ కలిసి పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళు పిలవడం కూడా వాళ్ళకు అవసరం లేదు అనుకున్న విధానంగానే ప్రవర్తిస్తున్నారు. అధిష్టానం కూడా ఈరోజు మా అన్నగారు చెప్పినట్టుగా ఇప్పటికీ మేము ప్రయత్నిస్తున్నా కూడా మాకు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. సో కనీసం వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా ఈరోజు మాకు మా సమస్యను మేము చెప్పుకోవడానికి కూడా, మీరు ఒక డాక్టర్కి అయినా సరే రోగం చెప్పుకుంటేనే మీకు మంది ఇవ్వగలరు. సమస్యను చెప్పుకొని మాకు చర్చించే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు మరీ అంటరాని వాళ్ళుగానే నిజంగా దూరంగా పెట్టేయడం అనేది కరెక్ట్ కాదని మేము, మా ఆత్మగౌరవం ఇక్కడే దెబ్బతింటుంది. గతంలో మీరు చెన్నూరులో వివేక్తో కలిసి పనిచేశారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారా? ఎందుకు? వాస్తవం అది వాళ్ళకి ఈరోజు మాకు అంటే అవసరం లేదన్నట్టుగానే మరి పరిస్థితి ఉంది అంటే ఈరోజు వివేక్ గారు రావాలి కదా, మమ్మల్ని పిలవాలి కదా, మాతో మాట్లాడాలి కదా. ఈరోజు మాకు క్యాడర్ అక్కడ లోకల్లో ఉంది కదా, మా వాళ్ళు ఉన్నారు కదా. మరి అలిగున్న వాళ్ళతో ఈరోజు ఎంతమంది మాట్లాడుతున్నారు? అసలు ఫస్ట్ అధిష్టానం టికెట్ ఇచ్చినప్పుడు ఆశావాహులందరినీ పిలిచి మీరు డిస్కస్ చేయండి అన్నది ఒకటి పెడితే బాగుండేదేమో. మరి అంటే ఆశించిన వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేయడము, మీది ఒంటెద్దు పోకడలాగా మేము ఎమ్మెల్యేలను బుజ్జగించుకుంటే మా పని అయిపోతుంది అన్న ధోరణి మాకు అది నచ్చకనే ఈరోజు మేము దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ టికెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, వాళ్ళు ప్రచారంలో కూడా బిజీగా ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? టికెట్ ఇంకా మార్చి మీకేమన్నా దక్కుతుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పదవిలు ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, మా అస్తిత్వాన్ని. టికెట్ సంబంధించి అంటే ఎంపీ టికెట్ సంబంధించి ఆల్రెడీ వంశీకి అనౌన్స్ చేశారు. సో ఇంకా మీరు ఏ ధైర్యంతో అడుగుతున్నారు? అధిష్టానం కానీ పార్టీని కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇప్పుడు టికెట్ అడగట్లేదండి, మా ఉనికిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు మేము ఇది కూడా ప్రెస్ మీట్లు కూడా ఇవ్వకపోతే ఈరోజు నెక్స్ట్ మాకంటూ ఇంకా ఉనికి అనేది లేదు కదా. మీరు ఇంకా కొన్ని రోజులు పోతే మా పేరు కూడా మర్చిపోతారు కావచ్చు. మేము పోరాటాలు చేసినాము, జైల్లోకి వెళ్ళినాము, ఈరోజు కేసుల కోసం కొట్లాడుతున్నాము. మేము లైవ్లో ఉండాలి, మాకు ఎగ్జిస్టెన్సీలో ఉండాలి. మేము రాజకీయంలోకి వచ్చి ఏదో కార్పొరేట్ ఉద్యోగాలు చేసుకోవాలంటే ఈరోజు ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. ఆ ఉద్యోగాలు వదిలేసి ఈరోజు రాజకీయంలోకి వచ్చినాము అంటే రేపు పొద్దున ఎవరో కార్పొరేట్ పర్సన్ వచ్చేసి మా పోస్టులు వాళ్ళు దక్కిచ్చేసుకొని మమ్మల్ని పక్కకు నెట్టమని కాదు కదా. మీరు నేను ఇందాక కూడా చెప్పాను, మీరు బిర్యానీ తినండి, కనీసం మాకు పచ్చడి మెతుకులు తినే అవకాశం మీరు ఇవ్వండి. అంతేగాని మీరు మొత్తానికే మిమ్మల్ని తుడిచిపెట్టేస్తాము, మీరు కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని పిలవని కూడా పిలవము, మేము చర్చలు కూడా జరపము, మీతో మేము మాట్లాడము అని అనడం అనే ధోరణి మాత్రం ఒంటెద్దు పోకడగానే మేము ఫీల్. అంటే పెద్దపల్లికి సంబంధించి కాక వాళ్ళ తాత కూడా నేను చాలా గతంలో పనిచేశారు ఎంపీగా, తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకోవచ్చా? వాళ్ళు ప్లస్ బలంగా కూడా ఉన్నారు కదా, ఆర్థికంగా ఉన్నారు కదా.
అందుకే వాళ్ళకి టికెట్ దక్కిందని అనుకోవచ్చా? ఆర్థికంగా ఉండున్నప్పుడైతే మరి ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా ఉన్నారు కదా. ఆర్థికం కాంగ్రెస్‌లోకి రాగానే ఏం జరగలేదు కదా. ఆయన ఎక్కడున్నా కూడా గెలవాలి. మరి బీజేపీలో ఎందుకు ఓడిపోయారు? పోయినసారి అంతే ఎందుకు ఓడిపోయారు? సో, ఆర్థికం అనేది అక్కడ కాదు. వాళ్ళు స్వయంగా ఒక పర్సనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళతో పోల్చుకుంటే తాతల తరాల నుంచి ఆర్థికంగా సంపన్నులై ఉండి కూడా ఈరోజు ఒక వాళ్ళ సొంత క్యాడర్ తయారు చేసుకోలేకపోయారు. ప్రతిసారి పార్టీకి నష్టమే చేశారు. పోయినసారి కూడా పార్టీలో ఉన్నారు, టికెట్ ఆశించారు, టికెట్ రాకపోయేసరికి బీజేపీకి వెళ్తూ మన సగం క్యాడర్ని బీజేపీకి పట్టుకొని వెళ్ళిపోయారు. ఈసారి కూడా ఎంతవరకు లాయల్గా ఉంటారన్నది కాలమే నిర్ణయిస్తుంది. మీరు మీ టికెట్ దక్కనందుకు అంటే మీకు దీపదాస్ మున్షి కానీ రేవంత్ కానీ ఎవరైనా మిమ్మల్ని అంటే పెద్ద పార్టీ పెద్దలు ఎవరైనా మాట్లాడారా మీతోని టికెట్ సంబంధించి? లేదండి, టికెట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నాతో ఎందుకు మాట్లాడతారని. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, ఆల్రెడీ కమిట్మెంట్తోనే తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అనౌన్స్ చేసేసారు, ఇంకా మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ టికెట్ తెచ్చుకున్న వాళ్ళు మాతో మాట్లాడాలి కదా. టికెట్ తెచ్చుకున్న వాళ్ళు లోకల్లో మేము ఉన్నాం కదా. మరి మేము అందరం పనిచేసి ఈరోజు క్యాడర్ కూడబడితేనే కదా మీకు ఓట్లు వచ్చినాయి. లేకపోతే మీరు మీ కాందాన్ని వేసుకుంటే అయితే మీరు ఈరోజు ఎమ్మెల్యే కాలే కదా. రేపు పొద్దున్న మేము మా క్యాడరు మాతో పాటు పనిచేసిన వాళ్ళు, మా కులానికి చెందిన వాళ్ళందరూ మీకు ఓట్లు వేస్తేనే కదా. మెయిన్ అక్కడ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటండి? డబ్బా అంటే డబ్బు పడేస్తే ఎవరైనా ఓట్లు వేస్తారా? ఇక్కడ డబ్బు ప్రాధాన్యం కాదు, ఓట్లు ప్రాధాన్యం. పని చేయకపోయినా వాళ్ళు గెలుస్తారనుకుంటున్నారు కావచ్చు, మరి అందుకే మేము సంప్రదించలేదు కావచ్చు. ఒకవేళ గెలిస్తే గెలుస్తారు. పార్టీ కాంగ్రెస్కి ఇప్పుడు హవా ఉంది. కాంగ్రెస్కి ఇప్పుడు 7 పార్లమెంట్లు మన ఎమ్మెల్యేలే. ఖచ్చితంగా గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం, ఓడిపోవాలని మేము కోరుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే మేము కష్టపడి పని చేస్తున్నప్పుడు మాకు మినిమంగా వాళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కానీ, వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కానీ ఉంది. కాబట్టే మా పోరాటం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము ఎక్కడైతే మనకు అస్తిత్వం కోల్పోతామో అక్కడే మనం పోరాటానికి నాంది. సో, ప్రజా జీవితంలో పోరాటాలు ఇవాళ మాకు కొత్త కాదు. ఇప్పుడు గత 2011 నుంచి మేము పోరాటాలే చేస్తున్నాం. ఈరోజు కొత్తగా పోరాటంలోకి దిగాల్సిన అవసరం ఏమీ లేదు. మేము లేకుండా గెలుస్తాము అని అంటున్నారు. అక్కడ నేను ప్రధానం కాదండి. నిజంగా మాదిగల ఓట్లు లేవని కాంగ్రెస్ ఈరోజు అనగలదా? నేను నా ఒక్క పర్సనల్ గురించి మాట్లాడలేదు. మాదిగల ఓట్లు మాకు అవసరం లేదు, మాదిగల ఓట్లు లేకపోయినా గెలుస్తామని వెంకటస్వామి గారు ఎక్కడన్నా చెప్పారా? వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు వంశీ చెప్పగలడా? చెప్తే చెప్పమనండి. మరి ఈరోజు మాదిగలకు టికెట్ ఇవ్వలేదు, కనీసం మాదిగల నాయకులు ఎవరైతే పార్టీలో ఉన్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడలేదు అంటే మాకు మాదిగల ఓట్లు అవసరం లేదని బహిరంగంగా వాళ్ళని ప్రకటించమనండి. ఎందుకు అసలు మిమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు? మీరు ఇంత అసంతృప్తితో ఉన్నారు కదా, మీరు అయినా మిమ్మల్ని ఎందుకు ఇంతవరకు సంప్రదించలేదు? ఏ కారణం అనుకుంటున్నారు? నన్ననే కాదండి, ఇక్కడ నేను మాదిగల కులం గురించి మాట్లాడుతున్నా. ముఖ్య నాయకుల సమావేశం అని పెరిగింది. అందులో నల్లాల వదల గారు లేరే? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి మరి ముఖ్య నాయకుల్లో నల్లాల వదల గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదా? మరి ముఖ్య నాయకులు అంటే ఓన్లీ గెలిచిన వాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా స్థిరంగా ఉన్న వాళ్ళే ఈరోజు ముఖ్య నాయకుల. ఇక్కడ మా పోరాటము మా అస్తిత్వం గురించి, మా ఉనికి గురించి, మా మనుగడ గురించే కానీ పదవుల గురించి కాదు. లేకపోతే మీకు ఏదో కోట్లు కూడా పెట్టేది అయితే కాదండి. ఇది మా ఉనికిని మేము కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నాం మేము ఇప్పటికీ కూడా. ఈరోజు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నాం కదా, మా కులంలో ఉండి ఈరోజు మా హక్కుల కోసం పోరాడని ఏ ఒక్క అన్నకి కూడా, ఏ చెల్లె కూడా రాఖీ కట్టడానికి ఇష్టపడదండి. ఎందుకు అనంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో మేము పోరాడకపోతే మా వచ్చే పిల్లలకు, మా తరాలకు మేము ఏం న్యాయం చేయగలం? మేము ఆల్రెడీ ఒకటే కుటుంబంలో 3 పదవులు ఆల్రెడీ బెల్లంపల్లి నుంచి వినోద్ ఉన్నారు, ఇప్పుడు వివేక్ చెన్నూరు నుంచి. ఇప్పుడు మళ్ళీ అదే కుటుంబానికి టికెట్ కేటాయించడం ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? ఒక కులాన్ని కాదని, ప్రతి ఒక్క పార్లమెంట్లో 3.5 లక్షల జనాభా ఉన్న కులాన్ని కాదని, ఒక కుటుంబమే అనుకునే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ఉంది. అది మాకు బాధాకరమే. అదే మేము ఆల్రెడీ అన్నగారు కూడా ప్రెస్ మీట్లో మీకు వెల్లడించారు. కానీ ఒక కుటుంబమే ముఖ్యమా? ఒక కుటుంబం కోసం ఒక జాతిని వదులుకుంటున్నారా? అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. మేము ఇంకా మీకు వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకంగా పోయే ఉద్దేశాలు కూడా మాకు లేవు. మిమ్మల్ని ఇంకా మరొకసారి పునరాలోచన చేయమని మేము అడుగుతున్నాము. మీకు న్యాయం అనిపిస్తే ఆలోచించండి, ఒకసారి మాతో చర్చలు జరపండి. మేము ఏం చేయాలనుకుంటున్నాం, మాకు నెక్స్ట్ మా జాతికి మీరు ఏ రకంగా న్యాయం చేస్తారన్నది మీరు మాకు ఈరోజు తెలపాల్సిన అవసరం, బాధ్యత మీ పట్ల ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఉదయపూర్లో డిక్లేర్ చేయమని మేము అడగలేదు. మిమ్మల్ని ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో మేము అలా యాడ్ చేసుకోమని మేము అడగలేదు. వర్గీకరణ కోసం మాట్లాడుతున్న పెద్దలు వర్గీకరణ సాధించిన రోజు వాళ్ళ నిజాయితీని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కానీ వాళ్ళందరినీ కూడా కాదని ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాము అంటే హమ్నే పూఛా హీ నహీ, ఆప్నే వాదా కియా. हमने इక్కడైనా సరే ఎవరైనా అడిగినరా మాకు వాదా ఇవ్వండి అని మేము అడిగినామా? అడగలే. మీరే వాदा ఇచ్చిరు, మీరే वादा तोड़, आप ही वादा तोड़ रहे हो, उसमें हमारी क्या जिम्मेदारी? आपकी जिम्मेदारी है.
నేను మాట మీద నిలబడతాను, నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది, మాట మీద నిలబడతాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ప్రియాంక గారికి ఉంది. మరి సేమ్ అదే విధానంగా నేను మాట మీద నిలబడతాను రాహుల్ గాంధీ కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ సోనియా గాంధీ గారు కూడా ప్రూవ్ చేసుకోవాలి. మీరే కదా మాట ఇచ్చారు, మేము అడిగినామా? మేము అడగలే కదా. మాకు ఇది ఇస్తారు, మేము కులానికి మేము న్యాయం చేస్తాం, మేము అడిగినరా? ఏ ఒక్క కులం నుంచి మీకు ఒక రిప్రజెంటేషన్ వచ్చిందా? ఎమ్మెల్యేలు అందరూ కలిసి వెళ్ళి ఈరోజు మాకు 2 టికెట్లు ఇవ్వాలి మాదిగలకు అని ఇచ్చిండ్రు. తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ప్రెస్లోనే అనౌన్స్ చేసిండ్రు. మరి న్యాయం చేస్తామని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈరోజు ఎందుకు నిలబడలేదు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీని కొనసాగుతారా, పార్టీ మారేమన్నా? పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఇది రెండోసారి అండి. పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఈ పార్టీకి మారే వాళ్ళము, కానీ మారే ఉద్దేశం లేదు. ఇంకా కాంగ్రెస్లోనే ఉండాలనే ఉంది. పార్టీలో ఉండి కొట్లాడతారు. ఎస్, అంతే. అమ్మతో కొట్లాడాలంటే అమ్మతో విడిపోయి ఇంకో ఇంట్లో ఉండి కొట్లాడాలా? అన్నతో, నా సొంత అన్నతో నేను కొట్లాడుతున్నా. నేను నా సొంత అన్నతో నేను హక్కుగానే కొట్లాడతా తప్పితే వ్యతిరేకంగా పోయి కొట్లాడను నేను.